హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం మారుతి సుజుకి యొక్క 4 మీటర్ హ్యాష్ బ్యాక్ బలినో 2026 అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడున్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అనమాట. అంటే సెకండ్ బేస్ మోడల్ డెల్టా తర్వాత అయితే వస్తుంది అండ్ టాప్ మోడల్ ఆల్ఫా కింద అయితే ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే ఈ జీటా వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 16-inch ఎలోస్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా రియర్ పార్కింగ్ కెమెరా, వైపర్ అయితే వస్తుంది. ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ కాలమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. దాంతోపాటు రియర్ ప్యాసింజర్స్కి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫీచర్స్ అన్ని ఈ జీటా వేరియంట్ నుంచి అయితే మనకి ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 7,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు నెక్సా జైబెరీ ఆటోమోటివ్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ దేర్ వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నెక్సా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఆల్రైట్, ఫస్ట్ మనం దీని యొక్క వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ బెలినో వచ్చేసి మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. సిగ్మా, డెల్టా, జీటా అండ్ ఆల్ఫా. సిగ్మా వచ్చేసి బేస్ వేరియంట్, డెల్టా వచ్చేసి సెకండ్ బేస్ మోడల్ అనుకోవచ్చు, అండ్ ఈ జీటా వచ్చేసి మిడ్ వేరియంట్ కింద అయితే వస్తుంది, అండ్ ఆల్ఫా వచ్చేసి టాప్ మోడల్ కింద అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఏవైతే మనకి వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్టర్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయబడుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇదే యూనిట్ మనకి టాప్ మోడల్లో కూడా ఆఫర్ చేయబడుతుంది. గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్ బ్లాక్ గ్రిల్ అయితే వస్తుంది. లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. ఇక్కడ మనకి క్రోమ్ హైలైట్ అయితే వస్తుంది. కింద చూసుకోవచ్చు మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉండవు. ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టాప్ మోడల్లో అయితే ఫాగ్ ల్యాంప్స్ ఆబ్వియస్లీ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ హైలైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఈ పర్టికులర్ జీటా వేరియంట్ నుంచి అయితే మనకి పెయింటెడ్ 16-inch ఎలోస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఇంకా టైర్ సెక్షన్ విషయానికి వస్తే 195/55 సెక్షన్ టైర్ ఇది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్న 170 mm అయితే ఉంటుంది అన్లాడెన్, లేదా 17 cm అనమాట, విచ్ ఇస్ క్వైట్ గుడ్ ఫర్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ ORVMs, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆర్ ఫోల్డబుల్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్, విండో లైనింగ్ అదే చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, అదే విధంగా కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్, ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అండ్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్, ఇక్కడ మనకి వైపర్ అయితే వస్తుంది. సో ఈ జీటా వేరియంట్ నుంచి అయితే మనకి వైపర్ యాడ్ అవుతుంది. అదే విధంగా రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఈ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇదంతా చూసుకోవచ్చు మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది. పైన మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, కింద బంపర్ లో వచ్చేసి మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ బలినోలో వచ్చేసి మనకి 318 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఒక విధంగా చూసుకుంటే సబ్ 4 మీటర్ SUV ఏదైతే బ్రెజా ఉందో ఆల్మోస్ట్ అంత బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ చూసుకుంటే మనకి 60/40 స్ప్లిట్ సీట్స్. కింద చూసుకోవచ్చు మనకి ప్రాపర్ స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంది. 15-inch టైర్ ఇది. ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ అయితే వస్తుంది. పైన మనకి పార్సల్ షెల్ఫ్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెదరీట్ ప్యాడింగ్ అయితే వస్తుంది. సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర బ్లూ కలర్ లెదరీట్ ప్యాడింగ్. అదే విధంగా ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి. చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అవి ఉన్నాయి. క్రోమ్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తున్నాయి. డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ విచ్ కెన్ ఈజీలీ ఫిట్ ఇన్ అ లీటర్ బాటిల్ అలాంగ్ విత్ సమ్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అవి చూసుకుంటే మనకి ఇక్కడ ESC ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ జీటా నుంచి అయితే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంటుంది. కింద చూసుకోవచ్చు మనకి బానెట్ రిలీజ్ లాచ్, ఇక్కడ మనకి ఫ్యూల్ లిడ్ లాచ్, ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. కింద పెడల్ ఏరియా అది చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. ఇంకా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది ఈ జీటా వేరియంట్ నుంచి అయితే. బిలో వేరియంట్స్ లో అయితే మనకి బేస్ వేరియంట్స్ లో ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. అదే విధంగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫోన్ బటన్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది రిక్లైన్ అడ్జస్ట్మెంట్ తో పాటు మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్ నుంచి, జీటా వేరియంట్ నుంచి అయితే. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనలాగ్ డయల్స్ అయితే వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. సెంటర్ లో మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో వచ్చేసి మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కానివ్వండి, అదే విధంగా డ్రైవింగ్ టైం, ఐడిల్ స్టాప్ టైం, అనలాగ్ క్లాక్ అయితే వస్తుంది. దాంతో పాటు మనకి మోషన్ గ్రాఫ్ అయితే ఉంటుంది, పవర్ అండ్ టార్క్ బ్యాండ్స్. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని మనకి MID లో చూపిస్తుంది. దాంతో పాటు మనకి ట్రిప్ మీటర్, ఓడోమీటర్ లాంటివి కూడా ఉంటుంది. ఇంకా యూస్ చేసిన డాష్ బోర్డ్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన హార్డ్ ప్లాస్టిక్
బ్రేక్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి గ్లాసీ ఫినిష్ తో డార్క్ గ్రే కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇది చూసుకోవచ్చు మనకి డార్క్ బ్లూ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఏదైతే మనం డోర్స్ మీద చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ కూడా యూస్ చేయడం జరిగింది. గ్లో బాక్స్ విషయానికి వస్తే డీసెంట్ స్టోరేజ్ అని చెప్తాను. లోపల చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంది. నా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ జీటా వేరియంట్ లో వచ్చేసి మనకి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆల్ఫా గనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ నుంచి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది కాబట్టి మీరు ఈజీగా సీమ్లెస్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ డివైస్ కానివ్వండి, యాపిల్ డివైస్ కానివ్వండి. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో దట్స్ హౌ ద రియర్ పార్కింగ్ కెమెరా వర్క్స్. అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే రావు, జస్ట్ బేసిక్ గైడ్ లైన్స్ అయితే వస్తున్నాయి. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి ఇక్కడ సెంట్రల్ ఏసీ వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాగల్ స్విచెస్ తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ టాగల్ స్విచెస్ తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఫోన్ పెట్టడానికి స్పేస్ ఉంది. చూసుకోవచ్చు స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ రెండు వస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది AMT ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. సో రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ 50,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా సెంటర్ లో మనకి ఆర్మ్రెస్ట్ అండ్ లోపల చూసుకుంటే మనకి టైనీ స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ ఐర్ వేమ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సన్ వైజర్స్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్యాసింజర్ సైడ్ మిర్రర్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ ఏది లేదు. ఇన్ఫాక్ట్ మనకి టికెట్ హోల్డర్ కూడా లేదు. ఇక్కడ మనకి హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇంకా వెనకాల డోర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ మనకి సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకుంటే బ్లూ కలర్ లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా చూసుకున్నాం లెదర్ ప్యాడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్రోమ్ డోర్ ఓపెనర్స్, అదే విధంగా పవర్ విండో స్విచెస్. ఇక్కడ చూసుకుంటే మనకి డీసెంట్లీ సైజ్డ్ ఓపెన్స్ అనమాట. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. చిన్న స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ మనకి స్పీకర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క స్పేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం వెనక్కి పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది. ఒక విధంగా చూసుకుంటే హోండా సిటీ లాగా అయితే ఉంది. అందుకే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ హ్యాచ్ బ్యాక్ అనమాట. ఎస్పెషల్లీ రియర్ సీట్ ఏదైతే ఉందో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. స్పేస్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇదే దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకటే మిస్సింగ్ ఏమైనా ఉందంటే సెంట్రల్ ఆర్మ్రెస్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ క్యాబిన్ అని చెప్తాను. అండ్ దాంతో పాటు ఈ పర్టికులర్ జీటా వేరియంట్ నుంచి మనకి రియర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి A టైప్, ఇంకోటి వచ్చేసి C టైప్ అనమాట. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్ లో రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది, హాలోజన్ యూనిట్. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ 10 on 10 క్యాబిన్ అని చెప్తాను. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ బెలినోలో వచ్చేసి మనకి ప్రాపర్ 4-cylinder 1.2 liter పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇంకా పవర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 88 bhp అండ్ 113 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మైలేజ్ ఫిగర్స్ విషయానికి వస్తే మనకి క్లోజ్ టు 22 km/l వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సిటీస్ లో రఫ్లీ మీకు 16 to 17 km/l వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ద పెట్రోల్ ఇంజిన్. ఇన్ కేస్ మీరు CNG కనుక తీసుకుంటే 30 km/kg వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో సెగ్మెంట్ లో కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ద రిఫైన్డ్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అసలు స్టార్ట్ చేసినట్టే తెలియదు, అంత స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఇట్స్ అ 4-cylinder యూనిట్. సో పర్ఫార్మెన్స్ లో అయితే తిరగలేదు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 airbags, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అదే విధంగా రియర్ పార్కింగ్ కెమెరా ఈ పర్టికులర్ వేరియంట్ లో, డీఫాగర్ అయితే వస్తుంది, వైపర్. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ జీటా వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే మీకు వచ్చేసి 7,69,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 9,62,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఒకవేళ ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 8,19,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 10,22,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.